నిజానికి ఓటింగ్ పోల్ అనేది గమనిస్తే పెద్ద సంభ్రమచర్యకు గురయ్యేలాగైతే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తగా ఏం జరిగింది, ఎప్పుడు అనుకుందే కదా జరిగింది అన్నట్టుగానే ఉంది. అయితే పోయిన వారం నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఈ వారం నామినేషన్లో ఉన్న వాళ్ళకి కొంత సారూప్యతని మనం గమనిస్తే కనుక, ఆపాదిస్తే కనుక అక్కడే మనం చిన్న విషయాన్ని గమనించవచ్చు. సీను 65 చెప్పిన లాజిక్ ప్రకారంగా చూస్తే పోయిన వారానికి ఈ వారానికి అది తేటతెల్లమైపోయింది అనిపిస్తుంది. సరే, ఇవన్నీ విషయాల మీద సీను 65 అడిగి తెలుసుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఎవరు గేట్ దగ్గరికి వెళ్తున్నారు, ఏంటి అవన్నీ కూడా సీను 65 చెప్తాడు. ఇప్పుడు ఓటు సీను 65. హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీనివాస్ అలియాస్ సీను 65. ఏమున్నదిలే, ఓటింగ్ పెద్ద ముచ్చటేం లేదు, కానీ మనం అనుకున్నట్టే జరిగింది. నిఖిల్ టాప్లో ఉన్నాడు. నిఖిల్ టాప్లో ఉండడానికి కారణం ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్. అంటే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఎక్కడికి వెళ్ళొస్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, మెగాస్టార్ చిరంజీవి కాదు, జై బాలయ్య కాదు. మరి ఎందుకు ఇంతగానం వాళ్ళకి క్రేజు అంటే సీరియల్ ఫ్యాన్స్. రియల్గా ఘోరంగా ఫ్యాన్స్ వాళ్ళు. ఎంత సీరియల్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటారంటే ఈవెన్ చాలామంది లేడీసు వీళ్ళ గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడితే హట్ అయిపోయి ఫీల్ అయిపోయి ఘోరంగా కరిగిపోయి బాధపడే సిచ్యువేషన్లో కూడా ఉంటారు. పోయిన సీజన్లో మనం అమర్దీప్ ఫ్యాన్స్ని చూసినాం. చాలా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్ దే యాక్టెడ్ ఇన్ ద సీరియల్. అట్లా ఉంటుంది. ఇంగ్లీష్ ఎట్లా వాళ్ళు ఏ సీరియల్ అయితే చేస్తారో ఆ క్యారెక్టర్లకు వీళ్ళు బాగా అటాచ్ అయి ఉంటారు. గది సీరియల్ ఉంటుంది బాబోటి కంప్లీట్గా ఏ ప్రోమో చూడాలి రొమాంటిక్గా ఉంటాయి. మొత్తం ఇక రొమాంటిక్సే కనబడుతూ ఉంటుంది. దానికి విపరీతంగా ఫాలోవర్స్ ఉంటారు. కొన్ని దేవుళ్ళకి సంబంధించినవి దానికి విపరీతంగా భక్తి జోన్ ఫ్యాన్స్ ఉంటారు. చూస్తా అంటే వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇప్పుడు క్యారెక్టర్ పేర్లు, ఇప్పుడు సదర్ కావ్య అనో లేదంటే ఏమో రకరకాల పేర్లు ఉంటాయి. సీరియల్ చాలా 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 తక్కువ, అసలు నేను చూడను. జస్ట్ ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్లలో చూసుడే స్టార్ మై మనం రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేస్తుంటాం కాబట్టి ఆ పేర్లతో కింద కామెంట్లు ఉంటాయి కదా, ఇట్లా కోసుకుంటూ ఉంటారు. మా కావ్య మంచిది, మా బంగారం, పేర్లు యాదగత్తలేవు అబ్బా. అంటే మా సీరియల్ హీరో పేరు చెప్పి సూపర్ హ్యాండ్సమ్ అసలు అందగాడతో పెద్దవాళ్ళతారు. ఏదో సీరియల్ ఉంటుంది అబ్బా, ఆ సీరియల్ది కూడా అంతే అబ్బా. ఒక్కరి పేరు యాదగత్తలేవు అబ్బా. అబ్బాయిలలో బాగా ఫేమస్ ఉంటారు చూడు, సార్ అంటారు. ఆయనకి మొత్తం ముఖేష్ అనుకోండి, ముఖేష్ మా ముఖేష్ బంగారం, మా ముఖేష్ వెండి, మా ముఖేష్ ఇత్తడి, మా ముఖేష్ అట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సీరియల్ హీరోకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. దానిలో భాగంగానే నిఖిల్కి ఘోరమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో దానివల్ల నిఖిల్కి మంచి ఓటింగ్ పడుతుంది. ఈవెన్ ఆట కొంచెం అటు ఇటు ఉన్నా కానీ సోనియాతో దోస్తానా చేసిన తర్వాత పాపం నిఖిల్కి ఉన్న చిక్కేంటి చెప్పానా, నిఖిల్కి ముంగడు పోతే నుయ్యి వెనక కొడితే గొయ్యి అని ఉంటుంది చూడు. గా సాత్రంగా నిఖిల్కి నిఖిల్కి సీరియల్ అది సోనియాతోటి దోస్తాన చేస్తేనేమో వీళ్ళందరితోటి పెంట్ అవుతుంది. అండ్ సోనియాతో ఉండడం వల్ల ఈయనకి పెద్ద మైనస్ అవుతుంది. లేదు సోనియాని విడిచిపెట్టి ప్రేరణ, యష్మి, పృథ్వీరాజ్ వీళ్ళందరితో ఉందామని అంటే ఆహా మనం పరంపర అని చెప్పి అంత ఒకటి అయ్యారా మీరు కన్నడ అని చెప్పి కన్నడికులందరికీ వీళ్ళంతా కలిసి తెలుగు వర్సెస్ కన్నడ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఉండాలన్న భయంతో ఇటొచ్చిండు. ఇటు అటు ఎటు తిరిగి పెంట ఉంటుంది. కానీ ఈ ఎన్ని పెంటల్ని దాటుకొని తను ఎవరైనా ఒకటే, నాకు తప్పు చేస్తే ఎంతటి వారినైనా శిక్షించడానికి నేను సిద్ధంగా అన్న రేంజ్లో ఆయన పోరాటం చేస్తే కనుక ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సరే పోన్లే, ఓటింగ్ మాత్రం డీసెంట్గా ఉంది, సూపర్ ఉంది. 25%, 23%, 21%, 26%, 22%, అట్లా ఎనీ పోల్ 22+ ఉన్న తప్ప తక్కువ లేదు. దట్ వాజ్ ద గ్రేట్. యా 20+% తోటి మంచిగా దూసుకుపోతాడు. ఇక్కడ ఎందుకు సూపర్ అంటున్నా అంటే విష్ణుప్రియ కూడా ఉంది లైన్లో. విష్ణుప్రియకు భారీగా పాజిటివిటీ వచ్చింది సోనియా వర్సెస్ విష్ణుప్రియ జరుగుడుతోటి. అండ్ విష్ణుప్రియకి నిఖిల్ కంటే ఎక్కువ మంది విష్ణుప్రియ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం టీవీ షోస్లలో కనబడి రెగ్యులర్గా నోన్ ఫేస్ ఉన్నది విష్ణుప్రియదే. కాబట్టి విష్ణుప్రియతోటి కాంపిటీషన్లో నిఖిల్ గెలిచిందంటే దిస్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ద నిఖిల్. అయితే విష్ణుప్రియకి వర్కౌట్ అయిన పాజిటివిటీ అండ్ విష్ణుప్రియకు ఉన్న ఫ్యాన్ బేస్ అన్నిటితో కలిపి, ఫ్యాన్ బేస్ అంటూ ఏం లేదు కానీ నోన్ ఫేస్ నాట్ ఫ్యాన్ బేస్. ఇక్కడ సీరియల్ హీరో నిఖిల్కి ఉన్నది ఫ్యాన్ బేస్ అవుతుంది. ఇక్కడ విష్ణుప్రియ నోన్ ఫేస్ అంతే. ఎందుకంటే విష్ణుప్రియ సుధీర్ కాదు, విష్ణుప్రియ సుమక్క కాదు, విష్ణుప్రియ అనసూయ లాగా సపరేట్, అంటే అఫ్కోర్స్ అట్లా సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్న పర్సన్ కాదు. జస్ట్ ఒక క్యాజువల్, ఒక ఆర్టిస్టు ప్లస్ ఒక కమెడియన్ ప్లస్ అట్లా ఆ టైప్లో ఉంది. అయితే ఇక్కడ విష్ణుప్రియకి 22% వచ్చిందంటే విష్ణుప్రియ కూడా గట్టి కొట్టినట్టే. 19%, 18% కూడా ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కూడా ఒక 18% వరకు 16, 18, 20, 22, 23 ఆ టైప్లో ఉంది విష్ణుప్రియకి. సో ఇట్లా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక మనకు 18-20% వరకు విష్ణుప్రియకు ఉంది, 20-22% వరకు నిఖిల్కి ఉంది.
గట్టి కొట్టిర్రు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను. నేను పోయిన వారం కూడా ఈ లాజిక్ చెప్పిన. పృథ్వీకి పోయిన వారం విపరీతమైన ఓటింగ్ పడుతుందంటే ఆ టైంలో పృథ్వీతో పాటు కాంపిటీషన్లో కన్నడ ఆర్టిస్టులు ఎవరు లేరు. అంటే అటువైపు నుంచి వచ్చే ఫ్యాన్ బేసు కొంత బలం ఇస్తుంది. ఇక్కడ పోయినసారి శోభా శెట్టి కావచ్చు, పోయినసారి ప్రియాంక జైన్ కావచ్చు, కన్నడ నుంచి చూస్తే తెలుగు లవర్స్ చాలామంది ఉంటారు, తెలుగు షోస్ చూసే చాలామంది ఉంటారు. అక్కడ వాళ్ళకి ఎంతో కొంత అరే మన ఊరు నుంచి వచ్చిన రా అనే ఫీలింగ్ ఉంటుంది చూడు. ఆ ఫీలింగ్ తోటి ఇట్లా ఓట్లు పడుతుంటాయి. మన ఛానల్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నా, ఓట్లు పడతాయి. ఆ ఓట్లు పడే క్రమంలో ఇప్పుడు నలుగురున్నారు నిఖిల్, పృథ్వీ, మన ప్రేరణ అండ్ యష్మి, నలుగురిట్లలో పోయిన వారం ముగ్గురు లేరంటే ఈ ముగ్గురి ఓట్లు, ముగ్గురి సపోర్ట్లు ఎవరికి పోతాయి? ఈయనకే కదా పోయేది, పృథ్వీకే. అందుకే పృథ్వీ మంచి ఓటింగ్ తోటి ఉన్నాడు. ఈ వారం వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుంది, కాంపిటీషన్లో కొట్టుకునేసరికి వీళ్ళిద్దరి ఓటు బ్యాంకు పెద్ద ఉండకపోవచ్చు, కొంత ఉండొచ్చేమో. వీళ్ళిద్దరిది ఎటు పోతుంది? టక్కన నిఖిల్కి పోతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నిఖిల్కి పోతుంది, సెకండ్ ప్రిఫరెన్స్ పృథ్వీకి పోతుంది. ఈ లెక్కన చూసుకుంటే పృథ్వీకి ఓట్లు బాగా తగ్గి లాస్ట్లోకి వచ్చేసిండు. దారుణం అంటే లాస్ట్లోకి వచ్చేసిండు. లాస్ట్లో అంటే 6%, 8%, 10% ఆ టైప్లో కొన్నిట్లలో మంచిగా మళ్ళీ కనబడతాడు. ఒక 16% దాకా కూడా కనబడతాడు. కాకపోతే లీస్ట్లో అయితే పృథ్వీ ఉన్నాడబ్బా. ఖచ్చితంగా లీస్ట్ నుంచి ఫస్ట్ ఆర్ సెకండ్లో పృథ్వీ ఉంటాడు. ఎందుకు ఇప్పుడే చెప్పేసిన అంటే నిఖిల్ది చెప్పేసినా కాబట్టి ఇప్పుడు చెప్తే బాగుంటుందని కంపారిటివ్లీ చెప్పేసిన. ఇక నెక్స్ట్ మణికంఠ గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే. మణికంఠ ఈ సీజన్కు ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే సీజన్లో అసలు ఎవ్వరికీ తెలియని ముఖం ఎవరిది అంటే మణికంఠది అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతో ఇంతో నైనికది బాగా తెలిసి ఉంటుంది, శేఖర్ భాషాన్ని ఈ మధ్య కాంట్రవర్సీ ద్వారా తెలిసి ఉంటుంది, ఆదిత్య ఓం గారు హీరో కాబట్టి తెలిసి ఉంటుంది, కిరాక్ సీత సరయుతో పాటుగా 7 Artsలో చేయడం వల్ల ఒక రకమైన ఒక జోనర్ ఆడియన్స్కి తెలుసు. దాంతోపాటు బేబీ సినిమాలో సూపర్ హిట్ అయింది కాబట్టి తను కూడా తెలుసు. ఇక పృథ్వీ ఎవరో నాకైతే తెలియదు, సీరియల్ చూసేలో తెలుస్తుంది. ఇక్కడ అసలే తెలియని ముఖం ఎవరిది అంటే నాగమణికంఠ పెద్ద సీరియల్గా టాప్ హీరో కాదు, లేదంటే సైడ్ ఆర్టిస్ట్ కూడా తోపోయినోడు కాదు. సడన్గా వచ్చినోడు ఎమోషనల్ బ్యాక్డ్రాప్ తోటి సింపతి వర్క్ ఉంటే ఇప్పుడు వీళ్ళందరికంటే గట్టి కొడతాడు. ఇప్పుడు నాగమణికంట నైనిక కంటే, భాషాబాయ్ కంటే, ఏవో ఆదిత్యవం గారి కంటే, సీత కంటే, పృథ్వీ కంటే వీళ్ళందరికంటే టాప్లో ఉన్నాడంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్. లాస్ట్ వీక్ అయితే సెకండ్ పొజిషన్లో ఉండడం అది ఇంకా సూపర్. సో మనకంట 14% తోటి టాప్ 3లో ఉన్నాడు. కొన్నిట్లలో ఆన్ యావరేజ్ తీసుకుంటే 13% అవుతుంది. ఎందుకంటే అన్నిట్లలో కూడా 12% ఎక్కువ ఉంది, 14% కొన్నిట్లలో ఉంది. టోటల్ వస్తే 13% ఓటింగ్ తోటి మంచి ముందడికి పోతాడు. నైనికకు కూడా లేదు అంత ఓటింగ్. నైనిక మంచిగా టాస్క్లు ఆడుతుంది, సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. తెలుగు కొంచెం రాదనుకోర్రి, ఇట్లా ఉంది సిచ్యువేషన్. అయినా కానీ నైనికకు మంచి ఓటింగ్ పడుతుంది, 10% ఓటింగ్ పడుతుంది. కానీ నైనికకు పడే 10 కంటే నాగమణి కంటే 13% ఓన్లీ బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి వచ్చింది. అది గ్రేట్ అచీవ్మెంట్. బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి వెళ్ళి ఓటింగ్ వస్తే కనుక, బయట నుంచి వెళ్ళి ఉన్న ఓటింగ్ కాకుండా బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి, బిగ్ బాస్ లవర్స్ నుంచి ఓటింగ్ వస్తే ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారు. అది మనకంటే గెయిన్ చేసుకున్నాడు. నైనిక తర్వాత ఉంది. ఆ తర్వాత భాషాబాయికి, ఆదిత్య ఓం గారికి అండ్ సీతకి, వీళ్ళ ముగ్గురికి, సీతని కూడా పక్కన పెడదాం, భాషాబాయికి, ఆదిత్య ఓం గారికి, వీళ్ళిద్దరు దోస్తులు ఉన్నారు కదా, దోస్తి, వీళ్ళిద్దరికి ఆన్ యావరేజ్ 9 ఓటింగ్ ఉందబ్బా. కొన్నిట్లలో 10 ఉంది, కొన్నిట్లలో 8 ఉంది, కొన్నిట్లలో 9 ఉంది. కాబట్టి ఆన్ యావరేజ్ 9 ఓటింగ్ ఉన్నది. ఆదిత్య ఓం అన్న కూడా సేమ్ దాదాపు అంతే ఉంది. కానీ ఆదిత్య ఓం గారికి కొన్నిట్లలో పోల్చడం మరీ తక్కువగా 5-4 కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లెక్కన చూస్తుంటే ఇప్పుడు డేంజర్ జోన్లో ఈ వారంలో ఎవరు ఉండబోతున్నారు? 1 ఆదిత్య ఓం గారు, 2 కిరాక్ సీత, 3 పృథ్వీ. ఇలా ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉండబోతున్నారు. ఇందులో కూడా బాగా డేంజర్ జోన్లో కనబడుతుంది. అంటే చాలా పోల్స్ గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఆదిత్య ఓం గారికి అండ్ పృథ్వీకి ఇద్దరికి కూడా కొంచెం డేంజర్ అనే స్కోప్ ఉందన్నమాట. అంటే వీళ్ళు ఇద్దరిటల్లో ఎవరొకరు ఎలిమినేట్ అవ్వచ్చు అని. కిరాక్ సీతకు ఒక ఎడ్జ్ ఉంది, ఒక సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడ్డది బిగ్ బాస్ ఆడియన్స్ దగ్గర నుంచి. బిగ్ బాస్ ఆడియన్స్ బంగారాలు. వాళ్ళు ఎట్లా అంటే బర్గర్ని ఓవెన్లో పెడితే గరం అవుతుంది కాబట్టి బంగారం అవుతుంది కాబట్టి బన్నుని ఓవెన్లో పెడితే బంగారం అవుతుంది అన్నట్టు మన బిగ్ బాస్ ఆడియన్స్ చేతుల్లో కంటెస్టెంట్లు పడితే వాళ్ళు నిజంగా బంగారం అవుతారు, షైన్ అవుతారు, లాస్ట్ దాకా వస్తారు. బిగ్ బాస్ ఆడియన్స్కి నచ్చితే అంతే, ఇక పిచ్చెక్కిస్తారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో బిగ్ బాస్ ఆడియన్స్కి సీత మొత్తం నచ్చుతుంది. సో నాకైతే ఆ ఇష్యూ, ఆ డస్ట్బిన్ ఇష్యూ అయితే అక్కడ సీన్ చూస్తే తెలుస్తుంది. అక్కడ సీన్ ఏం లేదు, ఆడ మ్యాటర్ దాన్ని అంత సినిమా చేస్తూ పోతున్నారు అంతేగాని ఇంక ఇది ఎన్ని రోజులు తాగుతుందో ఈ డస్ట్బిన్ల బాటిల్. డస్ట్బిన్ చెత్త డబ్బా అని పెట్టింది నేను. అందుకే నిన్న రివ్యూస్ ఉన్న వాళ్ళు ఉంటే చూడురి, ఎక్కువసేపు కూడా చెప్పలేదు. అందరికంటే నాదే తక్కువ చెప్పు, నాకు చెప్పబుద్ధి అలా ఏం లేదనిపించింది, సప్పగా అనిపించింది.
ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా. సో ఇక ఈ ఓటింగ్ పోల్ అయితే ఇట్లా నడుతుందబ్బా. మీ ఫేవరెట్స్కి మీరు ఓటేసుకోరు. నేనైతే ఇప్పుడే ఎవరికి ఫేవరెట్స్ అనేటోళ్ళు ఎవరు క్రియేట్ కాలేదు నా ఫీలింగ్. మీకు ఎవరైనా క్రియేట్ అయితే కనుక ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కింద కామెంట్ చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబ్బా ఖైర్.